సభ్యుల ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచనం 4 వచనాలు ఆవిష్కరించడానికి వచ్చిన రాబోతున్న శ్రీ ఎమ్మెల్యే శ్రీ రాజమోహన్ శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన శ్రీ డాక్టర్ ఎక్కరాజు సుందరరామకృష్ణ గారికి, మొత్తం సాహిత్యం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గానంకొండ హనుమంతరావు గారికి, సోదరుడు సుబ్రహ్మణ్యకు, అంటే కొన్నిటి శివాకు సోదరుడు కొన్నిటి శివాకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన కళాభిమానులకు, మిత్రులకు, రాజన్న కవి గారి అభిమానులకు అందరికీ కూడా ఆహ్వానము, నమస్కారం. శ్రీ రాజన్న కవి ఒక 30 సంవత్సరాల క్రితం పొద్దుటూరు ప్రజలకు చాలా సుపరిచితమైన పేరు, చాలా అందరికీ తెలిసిన పేరు. కాకపోతే ఈ జనరేషన్ కూడా ఇప్పుడు కొంత గ్యాప్ వచ్చి కొత్త జనరేషన్ తెలియకపోయిండొచ్చు, కానీ చాలా సుపరిచితమైన పేరు శ్రీ రాజన్న కవి. ఆయన పొద్దుటూరులోనే, పొద్దుటూరు వాసిగా, పొద్దుటూరులో శ్రీ పుట్టవర్తి నారాయణాచార్య వారి శిష్యులుగా ఉండి ఒక సాహిత్యవేత్తగా, ఒక కవిగా, ఒక నటునిగా, ఒక గాయకుడిగా ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒక గొప్ప వ్యక్తి శ్రీ రాజన్న కవి గారు. ఆయన దాదాపు ఆయన మరణించి 25 సంవత్సరాలు అయినా కూడా ఆయన గురించి ఆయన అభిమానులు, ఆయన స్నేహితులు అందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఉన్నారంటే, సాహితీ రంగంలో, సాహితీ పీఠంలో ఆయన స్థానం ఎంతవరకు బలంగా ఉందో మనందరం ఆలోచించవచ్చు. ఆయన ప్రస్థానంలో ఆయన ఎన్నో వృత్తులు, ఎన్నో సత్కారాలు, ఎన్నో నిల్వ వచ్చాయి. అవన్నీ కూడా ఒక చిన్న కళపత్రంలో ఆయన మేనల్లుడు ప్రభాకర్ ఓఎస్డి ప్రభాకర్ గారు ఒక కళపత్రంలో ఆయన ప్రస్థానం అంతా కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా చక్కగా మొదటి నుంచి చివరి వరకు చాలా చక్కగా వివరించబడింది. ఇక్కడ కోయిన్సిడెంటల్ గా ఇక్కడ జరిగిన సంఘటన ఏమంటే, ఈ దేవాలయం అగస్తేశ్వర స్వామి దేవాలయంలో పుట్టపర్తి నారాయణాచార్య వారు శివతాండవం రచించి, ఆయన రచించి శివతాండవం గురించి జయంతి నాడు దాదాపు 7 నెలల నాడు ఆయన జయంతి నాడు ఆయన విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇదే దేవాలయంలో ఆయన రచనలు ఆవిష్కరించబడడం అనేది చాలా అదృష్టకరమైన విషయము. ఇకపోతే నేను ఇక్కడ సాహిత్యవేత్తలో లేకపోతే కవి కాకుండా కూడా చెప్పిన బ్రాడ్ చెప్తే ఆయన బలవంతంగా ఈ సమాధ్యక్షంగా పెట్టడం జరిగింది. సరే, దీంట్లో అదృష్టం కొన్ని అవకాశం కలిగిన నేను అదృష్టంగా భావిస్తాను. చాలా ఇప్పుడు కూడా కాల్తూరు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఎన్నో తూర్లు ఆయన అయితే ఎందుకో అది ఆ టైం రాదు, ఇంకొక జరగలేదు. ఇప్పుడు ప్రభాకర్ ద్వారా ఈ విషయం బాగుంది. ముఖ్యంగా రాజేంద్ర గురించి చెప్పాలంటే చాలా నిఘంటు విధానం పొందుతుంది. ఇంకోటి చాలా సభల్లో రాజేంద్ర పార్టీ నేను వెళ్ళడం జరిగింది. అక్కడ అవధానాలు, శతావధానాలు చేశారు. చాలామంది కవులు ఉంటారు. కవులందరికీ రాజేంద్రను చూస్తే ఈర్ష్య అన్నమాట. అంటే నేను తప్పుగా చెప్పడం ఏమనుకుంటున్నాను, ఈవెన్ సుబ్రహ్మణ్యం గారిని ఆయనను చూసి ఈర్ష్య అన్నమాట. ఆయన ఆ విషయాన్ని చాలా తూర్లు మా మండలంలో పంచుకోవడం జరిగింది. ఈర్ష్య ఎందుకు ఈర్ష్య? ఈర్ష్యలో 2 రకాలు ఉన్నాయి. ఎదుటివాటిని చెడిపోయితే ఈర్ష్య ఉంటుంది, ఎదుటిలో మంచి గుణాన్ని చూసి ఈర్ష్య ఉంటుంది. అంటే రాజేంద్రను చూసి ఈర్ష్య ఎందుకంటే ఇటువంటి గొప్ప గాత్రం సంగీతము మాకు ప్రసాదించలేదని అవతల కవులకంతా ఈర్ష్య అన్నమాట. అది నేను వాటిలో గమనించిన చాలామంది కూడా ప్రాక్టికల్గా నేను చూశాను. రాజన్న అంటే ఈర్ష్య. ఇప్పుడు ఇంకోటండి, మీరు చాలామంది కవులు ఉండొచ్చు, మీకు గొప్ప పాండిత్యం ఉండొచ్చు, మాకైతే చాలా తక్కువ పాండిత్యం. రాజన్న అట్లాంటి ఇది ఓనమాలు నేర్చుకుంటాం, కానీ పెద్ద పెద్ద శ్లోకాలన్నీ నేర్చుకోవాలంటే ఓనమాలు
పెట్టుకుంటే శ్లోకాలు వస్తాయి. కొందరు ఈయన గాత్రము ఇంకోటి ఎంతమంది సభలో ఉన్నా కానీ రాజన్న మాట్లాడితేనే సభ కట్టి కడతారు. దాంట్లో చెప్పడంలో అభియోక్తి లేదనుకుంటారు. ఎన్నో సభలు రాజన్న పుట్టబెట్టిన ఆరాధ్యాన్ని శిష్యుడు. ఇదే విషయంగా చాపూరు రాజన్న గారు గురువు గారు నేను ఎక్కకపోతాను ఈశపడతాను అని చెప్పండి. రాజన్నకు హనుమంతరావు గారికి, నా సహపాఠి, నా మిత్రుడు ప్రభుత్వం చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నేను రెండు విషయాలు. ఈరోజు మా మామగారి గ్రంథాలు లభించి వాటిని మళ్ళీ పునర్ముద్రణ జరపాలని ఎందుకంటే చాలా మంది యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు అడుగుతున్నారు, పుస్తకాలు లభించడం లేదండి, మీరేమైనా దొరుకుతాయా? సో లభించినటువంటి నా పుస్తకాలు రావడం నేను పునర్ముద్రణ వేసుకోవడం, ఈరోజు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం, అన్ని లైబ్రరీస్కు పంపించేసేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాళ్ళు రీసెర్చ్ చేసుకోవడానికి ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడే చేసుకునే అవకాశం నాకు లభించడం నా జీవితం ధన్యమైంది. మరో రెండు విషయాలు చెప్పాలి. నా భార్యకు ఒక కోరిక, ఆయన పెద్ద అజెండా లేదు. వాళ్ళ నాన్నగారి పేరు మీద ప్రొద్దుటూరులో రాజన్న కవి కళాక్షేత్రం నిర్మించాలని నా భార్య కోరింది. రాజన్న గారి శత సంవత్సర ఉత్సవాలు ఘనంగా చేస్తూ ఆ యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేసి అందులో నాటకాలు, నాటక పోటీలు, కవులు, గాయకులు, పాటల పోటీలు, పుస్తకావిష్కరణలు అన్నీ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఆయన పేరుతో నిర్మించాలని మేము అనుకున్నాం. ఆయన శత సంవత్సర వసంతాలకు ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని నేను మీకు మనం చేస్తున్నాను. తర్వాత రాంప్రసాద్ గారికి పుస్తకాల సమీక్ష ఒక అవార్డు కూడా నెలకొల్పుతాము. తర్వాత రాంప్రసాద్ రెడ్డి గారికి ఒక చిన్న మనకి గారు కూడా మన కాబట్టి మీరు అనుకుంటే వేరే సమస్య కాదు. ఇక్కడ 3 విగ్రహాలు పడతాయి, అక్కడ 3 విగ్రహాలు పడతాయి, మొత్తం 412 24 విగ్రహాలు ఇక్కడే ఆ కవులకి ప్రతిష్ఠించవచ్చు. దీని పేరు భువన విజయం అని పెట్టచ్చు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమము, ఎవరు ప్రతిపాదించిన అవసరం లేదు. మా రాంప్రసాద్ రెడ్డి గారి సమయంలోనే అది జరిగితే వారి పేరు చిరస్మరణీయంగా కృష్ణదేవరాయ చరిత్ర ఏ విధంగా ఆయన పేరు ఇదివరకు మనం అనుకుంటున్నామో అదేవిధంగా ప్రొద్దుటూరు కవుల విగ్రహాలను ఇక్కడ పెట్టేసి దీనికి భువన విజయం అని పేరు పెడితే ఇంకా ఆనందించిన అద్భుతమైనటువంటి కార్యక్రమం మరొకసారి లేదని ఆయన నేను మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఆయన ఆలోచించాల్సినటువంటి కార్యక్రమం. తర్వాత 2 ముఖ్యమైన విషయాలు చెప్పేసి నూతన కవితా శిల్పం అనేటువంటి దాన్ని ఇంటర్మీడియట్ పాఠ్యాంశంలో ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఒక పాఠంగా పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఉత్తరం వీటికి ఒక అద్భుతమైనటువంటి హిదాయతుల్లా గారు ఢిల్లీకి పిలిపించి ఆయన యొక్క డిస్కోర్స్ కవిసామ్రాట్ శ్రీ రాజన్న గారు ఎప్పుడు 14/4/1983 5 గంటల సమయంలో వెండేగండి వెంకట సుబ్బయ్య గారు ప్లస్ హిదాయతుల్లా గారు ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమాన్ని చేశారు. దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ కల్చరల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మా మామగారిని గ్యాంగ్టక్ పిలుస్తూ గ్యాంగ్టక్లో మీ సభ నిర్వహించదలుచుకున్నాం, మీరు రండి అని చెప్పి ఉత్తరం రాసినటువంటి ఉత్తరం. పద్మ అవార్డు ఇవ్వాలి అని ప్రొద్దుటూరు ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్కు ఈ మొత్తం ఢిల్లీ వరకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అని ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓకు, ఆర్టీఓ నుంచి కలెక్టర్కు, కలెక్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖల మొత్తం అద్భుతమైనటువంటి. అయితే ఇంకా ఆలోచించిన తర్వాత ఇక్కడ ఉన్న అఖిరాజ్ గారు రాసినటువంటి ఉత్తరం ఈ సంవత్సరాలతో మీరు రాసినటువంటి ఉత్తరం ఇవన్నీ సో ఇవన్నీ అప్లోడ్ చేస్తాము. ధన్యవాదాలు. రాజమండ్రి పెద్దలు అగ్గిరాజు సుందర రామకృష్ణ గారికి
వారి పాదపద్మములకు నా హృదయపూర్వక తల వచ్చి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి డాక్టర్ గాంగపేట హనుమంతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పొద్దుటూరులో ఏ సభ జరిగినా నేనున్నానంటూ ఆయన ఆహ్వానించి ఏ సభ అయినా ఆహ్వానించినటువంటి మన జిల్లా సుబ్రహ్మణ్యం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సుబ్బరామన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క శివాలయం చైర్మన్ అయినటువంటి సోదరులు రామప్రసాద్ రెడ్డి గారికి ఈ సభను ఎంతో చాకచక్యంగా నడిపించినటువంటి సోదరులు, మేము 10 సంవత్సరాలప్పుడు బాగా కలిసి తిరిగే వాళ్ళ ప్రభాకర్ గారు, వారికి ప్రభు కుమార్ గారికి, ఇక్కడ వేదిక మీద ముందు ఆశీర్వైనటువంటి మేధావులకు, పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకు ముందు అన్నట్టు హనుమంతరావు గారు అన్నట్టు ఈ ఊరిలో పుట్టి ఈ ఊరు కాకుండా చుట్టుపక్కల జిల్లాలే కాదు, స్టేట్లే కాదు, దేశాలలో కూడా పేరు తెచ్చినటువంటి వారు మన పొద్దుటూరులో చాలా మంది ఉన్నారు. కానీ వారిని స్మరించుకొని వారికి ఏదైనా చేద్దామని ఆ ఒక తపన లేదు పొద్దుటూరులో. ఆ తపన ఖచ్చితంగా మా వంతు మేము గతంలో మా పంచాయతీ ఆఫీసులో జరిగిన కూడా నేను చెప్పాను, ఎంతో మంచి మేధావులు, రచయితలు, కవులు, పండితులు, దానానికి మారుపేరుగా ఉన్నటువంటి పొద్దుటూరులో ఉన్నటువంటి వారిని స్మరించుకుంటూ ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మన పెద్దల చిక్కా సుబ్రహ్మణ్యం గారికి, హనుమంతరావు గారికి, ప్రవన్న గారికి కూడా హృదయపూర్వకంగా దానికి ఏమైనా కానీ 5 లక్షలు ఖర్చైనా కానీ నేను పెట్టాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులు ప్రభాకర్ గారు, చిక్కా సుబ్రహ్మణ్యం గారు, రామప్రసాద్ రెడ్డి గారు కూడా కలిసి వారితో పాటు నేను కలిసి ఈ యొక్క రాజన్న కవికి నాది కూడా ఒక చిన్న సహాయంగా వృద్ధాపక్తితో 25,000 రూపాయలు కూడా ఆయన కార్యక్రమానికి విరాళంగా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అది ప్రభాకర్ గారు కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను అనేది ఇప్పుడు అన్నట్టు ప్రభాకర్ అన్నట్టు ఇక్కడ అయినా పెట్టచ్చు, లేదా మంచి పార్కులో హైదరాబాద్ ట్యాంకీ బండ మీద పెట్టినట్టు పెద్ద కవులు మన పొద్దుటూరు అంటే చాలా విలువైన పొద్దుటూరు ఇది. ఎందుకంటే మహానుభావులు ఎందరెందరో ఉన్నారు, వారిని స్మరించుకుంటూ గడియాల సీతారామ శాస్త్రి వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు మాకు తెలిసినంత వరకు మన రాజన్న కవి అంటే చాలా మక్కువ, అభిమానము, పొద్దుటూరులో అంతా కలిగి తిరిగినటువంటి వారు. అలాగే శివతండం రచించినటువంటి మన పుట్టవర్తి నారాయణాచార్యులు గారు కూడా ఈ శివాలయంలో రచించినటువంటి శివాలయం చైర్మన్ గా నేను 2003లో ప్రమాణ స్వీకారం చేశాను. దానికి మన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు అగ్గిరాజు సుందరరామకృష్ణ గారు ఇక్కడే ఈ ప్రాంగణంలోనే ఎంతో జనం, వేల మంది ఉన్నటువంటి ఈ జనములో ఆయన ఒక గానం విని ఎవరే కానీ లేచిపోకుండా ఆయన ప్రసంగం ఇంత వరకు దాదాపు 3,000-4,000 మంది ఉన్నటువంటి జనం ఆయన ఇచ్చినటువంటి సందేహాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన ఆశీస్సులు నేను శివాలయం చైర్మన్ గా 2013లో ఆగస్టు 3వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాను. అది ఆయన యొక్క ఆశీస్సులు, ఆ శివపార్వతుల ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసి నా చిన్న వయసులోనే ఈ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ఉత్తరము దక్షిణము గోపురాలను నిర్మించడమే కాదు, దానికి ప్రతిష్ఠ చేసి కలిసిప్రతిష్ఠ బంగారు గోపురంతో కలిశాలు 10 కలశాలు కూడా గోపురం చేయించి కంచికామకోటి పీఠాధిపతులతో ఈ యొక్క సర్వాంగ సుందరమైనటువంటి మహానుభావులు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినటువంటి అగస్త్యేశ్వర మహాముని వారి నిర్మించినటువంటి ఈ దేవాలయంలో నాకు ఆ యొక్క కలగడం నాకు ఎంతో తృప్తినిచ్చినటువంటి అదృష్టం కలగడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. అది ఆ యొక్క గోపురాలు కట్టి అప్పుడు కూడా చాలా మేము మా ఊరు ప్రసాదంగా చేసినట్టే మేము కూడా ఈ శివాలయాన్ని చేస్తూ వచ్చాము. కానీ
ఇక్కడ కూడా మేము ముందు మరి మీరు తెలియజేసుకుంటే ఈ యొక్క కవులు కళాకారులు మేధావులను కూడా నా వంతు నాకు సహాయంగా ఏదైనా కానీ ప్రజల్లో జరిగితే నేను అన్ని విధాలా వారికి అంటే ముందుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రాంగణంలో నాకు ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ నన్ను వీరి ముందర సభకు ఆహ్వానించి వీరి పక్కన కూర్చొని వీరి సమస్యల్లో నాకు ఈ యొక్క మాట్లాడమని ఇచ్చినందుకు కూడా వారికి వారి యొక్క రాజన్న కవి గారికి వారి కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏదో కొన్ని అనివార్య కారణాల రాలేకపోయాడు. నా ఉద్దేశం పొద్దునూరు మున్సిపల్ పార్కులో కానీ లేదా పెన్న దాని ఒడ్డున డివైడర్ చేసి పెద్ద రోడ్డు పట్టున్నది, త్వరలోనే రోడ్డు అవుతుంది. ఆ రోడ్డు పక్కనే పార్కు, పెద్ద పార్కు ఉంది. ఆ రోడ్డు వెంబడి సుందరంగా తీర్చిదిద్ది మన కవులు మేధావులు రాజన్న కవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కోవలోనే నచ్చినటువంటి కల్లూరు సంజీవరాయ శర్మ గారు కూడా గణిత పండితుడు. ఆయన కల్లూరు లేకుండా కూడా ఎంతో గొప్పగా చాకచక్యంగా ఆయనకు ఒక దేవుడు ఇచ్చిన వరమే. ఆయన ఏం చదివి పండితుడు కాదు, దేవుడు ఇచ్చిన వరమే. సాహితీ పుత్రుడు, గణిత పుత్రుడు. ఆయన కూడా విగ్రహము పెట్టి బాగుంటారని చెప్పి కూడా ఆర్కమ్మడి పెడితే గౌరవ శాసనసభ్యులు ఈ కుటుంబ సభ్యులు మనము అందరం కలిసి మాట్లాడి దాదాపు ఒక 6-7 విగ్రహాలు అయితే చాలా సుందరంగా నీట్గా పెడితే ఇంకా బాగుంటుంది. ఈ ప్రొద్దుటూరు విశిష్టత వాళ్ళు సాధించినటువంటి విజయాన్ని ఏంటి, ఈ ప్రొద్దుటూరు చేసినటువంటి కృషి ఏంటనేది కూడా వారి యొక్క శిలాఫలకం మీద రాసి పెడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు సూరి పలికిసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి సంగీత సాహిత్య నాటక ప్రియం భావులారా, మీరు నన్ను మన్నిస్తే కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే ఈయన హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు. కాదు, కరెక్ట్గా నేను 29 నైట్లు బిలవమంగళుడు పాత్ర వేసి హైదరాబాద్ నుంచి భీమవరం పోయి, భీమవరం నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి మరో చోటికి వెళ్ళి, అక్కడి నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్లో తెల్లవారుజామున 5 గంటలకు ఊరికి సుదూరంగా ఉన్నటువంటి స్టేషన్లో దిగా. చూసి నేను నిలబడి ఉంటే, అయ్యా ఏంటి ఎక్కడంటే, నాకు బాగా చిరకాల మిత్రుడు రామసుబ్బారెడ్డి, మొదలకి రామసుబ్బారెడ్డి, ఇదే ఊళ్ళో ఎక్కడది అరుదని కృష్ణుడు నేను అధ్యయనం ఎక్కడది ఆ స్కూల్లో వేసాం. తర్వాత నరాల రామారెడ్డి గారు. ఈ పొద్దుటూరుని గురించి చెప్పాలంటే గంట కాదు, పొద్దున మొదలెడితే సాయంత్రం నాడు చెప్పవచ్చు. అది అటువంటి ఊరు. అవధాన రంగానికి కానీ, నాటక రంగానికి కానీ, సాహిత్య రంగానికి కానీ, వీటన్నిటి ఇవన్నీ అట్లా పక్కన పెడితే నేను ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు నా ధోరణిలో నేను నాకున్నటువంటి పరిచయాలతో నేను చెప్తాను. దయచేసి అందరూ వినండి. మిత్రులారా, మొట్టమొదట ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను 43 పుస్తకాలు రాశాను. ఇప్పుడు అంతర్మథనం, పవనపుత్ర శతకం, రేపు 14వ తారీఖు కృష్ణా జిల్లా నందిగామలో ఆవిష్కరణ. దానికి ప్రయత్నం నేను ఇది ప్రభాకర్ గారు కూడా నాకు సహాయం చేశారు. స్వభావకంగా చెప్పుకోవాలి, ఏదైనా కూడా తెరచాటుగా చెప్పకూడదు. అలాగే సాహిత్యం అనేటప్పటికీ అన్నిటికన్నా కష్టమైన శాఖ అదే. ప్రతిభ తలెప్ప కావ్యములు రాయట కష్టం, రాసినట్టి ఆ కృతులకు ముద్రణం వేయుట ఎంతయు కష్టము. ముద్రితంబులో కృతులను మూల్యమిచ్చి కొనరెవరు, ఊరట ఇచ్చినంత ఆ కృతులు పఠింపరెవరు. దురదృష్టమహో కవి అయిన వారికి. కవి అంటే ఏంటంటే వాడు ఒక 10 రూపాయలు పెడితే కనీసం ఇంటి 10 రూపాయలు ఇచ్చాకని చూస్తాడు, ఊరికి ఇచ్చామని చదవడు. ఇటువంటి పరిస్థితుల్లో అల్లుడు, మేనల్లుడు, మంచి కవి, అన్నింటి నుంచి సాహితీ ప్రేమ భావకుడైనటువంటి ఆయన ఇచ్చిన పుస్తకం చదివా. అప్పటి వరకు నాకు ఆయన కవి అంటే లేదు. మామూలుగా సామాన్యుడైనటువంటి వ్యక్తి, ఉద్యోగి, ఉన్నతోద్యోగి. కాబట్టి ఇంతటి పెద్ద కార్యక్రమానికి కోరుకున్నారంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇది తొలి పలుకులు. 2000 సంవత్సరాల నుంచి వీలున్నప్పుడల్లా
యాబిట్స్ నాపల్లి నల్లకొండలాగా నన్ను పొద్దులోకి పిలుస్తూనే ఉంటాడు ఎప్పుడు అవసరం వస్తేప్పుడు. నేను కూడా వస్తూనే ఉంటాను. రిటైర్ అయిపోయి కూడా 16 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? నాకున్న వ్యాసంగంలో చెప్తున్నాడు 28 తారీఖు 21 డిసెంబర్ 28 నుంచి రోజు రంగు పూసుకోవడము, మైక్ పట్టుకోవడము, పద్యం పాడటము చేస్తున్నటువంటి వ్యక్తి ఉంది. కాబట్టి మిత్రులారా, ఆంధ్రులు అత్యంత బుద్ధి బలాక్షులనేది కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన. ఆంధ్రులు అత్యంత దేహబలాక్షులనేది కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన. రామమూర్తి రామమూర్తి అన్నాడు. ఒకటి బిగ్గు రామమూర్తి, ఒకటి కోడి రామమూర్తి. వైమ ఇది బయట ప్రభాకర శాస్త్రి గారి. అట్లా మనం కనుక మామ అనే శబ్దం కనుక తీసుకుంటే నేను భువన విజయంలో తెల్లాలి రామకృష్ణుడు ఒక 1000 సార్లు ఇప్పుడు ఇంకా ఇక్కడ విగ్రహాలు పెడితే బాగుంటుంది అన్నారు. అది వేరే అంశం. ప్రభుత్వాలు పర్మిషన్లు పెడితే అల్లసాని పెద్దమ్మ, అజలరావు రామభద్రుడు, మాదయ్య గారి మొదల పింగడేశ్వరుడు, నంది తిమ్మన, ధుంజరి, భట్టుమూర్తి, తెనాలకృష్ణుడు అలా పెట్టండి. ఈ ఫార్మేట్లో మేము ఇది బుధవిజయాలు. ఇంకొక మాట చెప్పి సబ్జెక్ట్లోకి వస్తాం. ఈ గానపెట్ట హనుమంతరావు గారు అనేటువంటి వ్యక్తిని ఈయన గెలవాలని మోడీ గారిని కలిస్తే ఎట్లా ఎలా గెలవాలో అంత ప్రయత్నం చేశాను. నిజంగా చెప్పాలి. పుట్టపర్తి రామాచార్య గారి అమ్మాయి అన్న నేను చెప్తాను, హనుమంతరావు గారు చాలా గొప్ప సాహిత్య చేస్తున్నటువంటి వ్యాప్తి 2-3 సార్లు నాకు ఉత్తరం కూడా ఇచ్చింది. వారికి కూడా ఫోన్ చేశాను. ఎందుకో కష్టలేకపోయినా ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఇవాళ వరకు ఒకే వేదిక మీద ఒకే పక్కన పవిత్రమైనటువంటి శివుని సన్నిధిలో కలుసుకోవడం నా అదృష్టం. ఇక శివుడు శ్లోకత్వం వదిలేసేయండి. రాజేంద్ర ఈ పుస్తకాన్ని గురించి 4 మాటలు పావులతో మంజీరనాదంతో మధ్య సమగ్ర వేదికన్ శుభద్రీ నర్తింపకన్ వీణాపాణి విరించి రాణి అలివేణి సైకత శ్రోణి కళ్యాణి నానుతురందరము జనని బ్రహ్మాణి చిద్రూపిణి అని ముందు అమ్మవారిని ఆవాహన చేసి వేదిక వేదికి పరమశివా మహేశ భవదంత విమోచన ఆలోచన వరకరుణంతరంగా నిజ భక్త జనావన వ్యాళభూషణ సురుచిర భస్మరాగ దయచూడర సుందర రామకృష్ణుని హర 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 శైలజారమణ అంధక సంహర విశ్వమోహన నమస్కరిస్తూ ఈ వేదిక సామాన్యమైన వేదిక కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో వాళ్ళ యొక్క అక్కడ ఎగతాళి చేస్తుంది. అక్కడ అలాగే అందరూ అందరే మరియు అందరూ నాకు ఆ మిత్రుడు అన్నమయ్య శంకర్ అన్నాడు. అట్లా తీసుకుంటూ పోతే మనం ఒక 1000 మంది పేర్లు కనపడతాయి. కేవలం రాయలసీమలో నేను ఎప్పుడో చెప్పాను. ఒక 30 ఏళ్ళ నుంచి తిరుపతిలో వ్యాఖ్యానాలు చెబుతున్నాం మేము. పరవళ్ళు త్రకించే పాతాళగంగను హరికీర్తనాచార్యుడు అన్నమయ్య
సుఖపితావళులను శృతిలయల పంగ ఆలపెను చలునాడు అన్నమయ్య. ఇది జాగ్రత్తగా ఏడు కొండలు కూడా పాడు కొండలు చేసి, ఏడు కొండలు కూడా పాడు కొండలు చేసి ఆర్జించ విఖ్యాతి అన్నమయ్య. అన్నమయ్య మూర్తి కాదు కదా, నువ్వు అన్నావు కాబట్టి ఎదురు ఉన్నావు కాబట్టి నువ్వు వినాలి కాబట్టి చెప్పాను, లేదా అన్నమయ్య వేషం వేయించి ఒకసారి వస్తా. రేపు 16 పిల్లలతో మళ్ళీ 6 నెలల తర్వాత వస్తా. రాగానే మొట్టమొదటి సంబంధం నిర్వహించాలి. శ్రీ అగస్త్యేశ్వరు సేవారతుండైన, శ్రీ అగస్త్యేశ్వరు సేవారతుండైన స్థిర యశస్కుండు మా శెట్టిపల్లి వరనేత యౌచును ధనముతుల్గనుచున్న ప్రతితుండు సకుడు మా రాసమల్లు. రావాలి ఆయన అన్ని పనుల్లో అట్లా మర్చిపోవాలి. సరే ఆయన చెప్పాడు కదా కృష్ణబాబు గారు వ్యవహారం. మొల్లమ్మ ఘనకీర్తి, మొల్లమ్మ ఘనకీర్తి ముజగమూపుల చాటు విపుతుండు గానుగ పెంట సుగవి కార్యదక్షుండుగా ఘనగౌరముగన్న జింకాకులుండు మా స్నేహితుండు. భువి శివ భక్తుండు శివచంద్రనాముండు, భువి శివ భక్తుండు శివచంద్రనాముండు కొనిరెడ్డి కురుడైన భూమి సగుడు. సివిఎస్ సంస్థల స్థిర యశస్కుండైన సురుచిరమూర్తి మా సుబ్బరావు. వాణి సమర్చనను చూడండి, ఆయన వెనక కూర్చున్నాడు, ముందుకు రావాలి. దాసరిజీ సరే నారాయణ రెడ్డి గారు, ఆయన వ్యవహారం, ఆయన శైలి, ఆయన పద్ధతి అందరికీ తెలుసు. మీకు తెలుసుంటుంది బహుశా. పుట్టపతి నారాయణ చౌదరి గారికి, అయ్యా మీకు రావాల్సింది మరి పద్మశ్రీ నాకు ఇచ్చారు, సంతోషంగా ఉంది స్వామి అన్నాడు. ఆయన అన్నట్టు మంచి ఆయన ఆ బిరుదును పుచ్చుకో, ఆ ద్రవ్యం నాకు పంపరాదు అన్నట్టు. కాబట్టి ఎవరి లౌకికాలు ఎవరి మాటలు పెడితే మనకు అవసరం. వాణి సమర్చనలు ప్రభుత్వండు సుఖది అయి, మంచి కవి అండి, మంచి భావుడు. నేను మొత్తం చదివాను ఆయన ఇచ్చిన పుస్తకం. ఏదో లేదు ఇంగ్లీష్ పేరు ఉంది ఏముంది అని కొంచెం వచనానికి మేము కొంచెం దూరం. పద్యం అంటేనే మాకు. అందువల్ల వాణి సమర్చనలు ప్రభుత్వండు సుఖవి అయి భాషలున్న ప్రభాకరుడు సంస్కృతి పెంచు సరసుడు సూర్యగుణుడు అంటే రుకులుడు. ఉంటారు ప్రతాప్ రెడ్డి గారు మాకు అక్కడ గజ్జల దగ్గర అక్కడ బాగా ఉన్నాడు. ఆ ఒంటేరు ఈ ఒంటేరు ఒకటో కాదో తెలియదు. అయ్యా భక్తవరులైన మీకిదే వందనంబు. పరమ పవిత్రమైన అగస్త్యేశ్వర దేవాలయంలో కాలు పెట్టడం అంటేనే పూర్వజన్మ ముసుకుతూ ఉండాలి. ఆ మహాకాలం శివతాండం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? భక్తవరులైన మీకిదే వందనంబు పొద్దుటూరున కొలుగున్న పెద్దలారా సరసమపులకిదియా స్వాగతము. మీ అందరికీ స్వాగతం పలుకుతూ వ్యాఖ్యాత చక్కని వాక్కున్న ప్రభునాము వరసకు మనసారా ప్రస్తుతిస్తూ. ఎందుకంటే దేనికైనా ముందు స్వాగత వచనాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. వాటి అన్నింటి గురించి చెప్పాలంటే చాలా పడుతుంది. వ్యాఖ్యానాలు నేను చాలా ప్రయాణం చేస్తున్నాను. నేను కవి, నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత, ప్రయోక్త, హరికథకుడు, నీకు చెప్పాలి. కాబట్టి ఎవరెవరు ఏ రంగాల్లో మన గొప్పతనం కాదు, స్వామి దయ, స్వామి దయ. మిత్రులారా, ఇందాక అందరూ మాట్లాడుతూ